అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలాజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో ఎలాంటి ప్లానెటరీ కాంబినేషన్స్ లేదా ఎటువంటి గ్రహస్థితి అనేది ఒక మనిషి జీవితంలో తాను వ్యసనాలకి బానిసత్వం పొందే ఒక రిజల్ట్స్‌ని ఇస్తుంది అనే ఒక విషయం తెలుసుకుందాము. అంటే జీవితంలో చాలామంది లైఫ్‌ని కోల్పోవడానికి రీజన్ ఏంటంటే అడిక్షన్స్. అంటే ఒక్క వ్యసనం చాలు ఒక మనిషి జీవితాన్ని కంప్లీట్ అప్‌సైడ్ డౌన్ చేసేయడానికి. ఒక మనిషి జీవితం చెడిపోవడానికి జస్ట్ ఏ సింపుల్ అడిక్షన్ అనేది కంప్లీట్ లైఫ్‌నే రూయిన్ చేసేస్తుంది. సో, అటువంటి అడిక్షన్స్ అనేది ఏ ఏ గ్రహాల వల్ల, ఎటువంటి కాంబినేషన్స్ వల్ల మనకు కలుగుతుంది? అలాగే వాటి నుంచి ఎలా బయటపడాలి? ఎటువంటి ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటే బయటపడతారనే విషయం గురించి కూడా మనం తెలుసుకుందాము. ఈ వీడియో చేయడానికి ఎస్పెషల్లీ రీజన్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి డే అండ్ ఏజ్‌లో, మోడర్న్ డే అండ్ ఏజ్‌లో అడిక్షన్ అవ్వడానికి లేదా అడిక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఆర్ వే మోర్. అంటే మరీ ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంది. సో, ఆ ఛాన్సెస్ అనేది మనకు లైఫ్‌లో ఎటువంటి రోల్ ప్లే చేస్తుంది? అంటే ఇప్పుడు అడిక్షన్స్ అంటే ఏదైనా సరే అడిక్షనే అండి. ఫుడ్డు, మనం భోజనం తినడం కూడా అడిక్షనే. జంక్ ఫుడ్ తినడము, టేస్టు, స్మెల్లు, సైటు, సౌండు ఏదైనా సరే. కొంతమంది పాటలు వింటూనే ఉంటారు 24 గంటలు. సో, అది కూడా అడిక్షనే. అలాగే కొంతమంది తింటూనే ఉంటారు. అది కూడా అడిక్షనే. కొంతమంది టీవీలు చూస్తూనే ఉంటారు. అది కూడా అడిక్షనే. మొబైల్ చూస్తూనే ఉంటారు. అడిక్షనే. సో, అడిక్షన్ అనేది అన్ని యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్‌లో అందరికీ ఉంటుంది. బట్ నేనిక్కడ పర్టిక్యులర్‌గా చెప్పే అడిక్షన్ యొక్క నేచర్ ఏంటంటే ఇంటాక్సికేషన్ అండ్ సబ్‌స్టెన్స్ అబ్యూస్ అని మనం గుర్తుంచుకోవాలి. అంటే డ్రగ్స్ గానీ, కొకైన్ గానీ, ఆల్కహాల్ గానీ, టొబాకో గానీ, సో, ఇటువంటి అడిక్షన్స్ అనేది ఒక మనిషి జీవితంలో దేనివల్ల వస్తుంది? దానికి గ్రహాల ఇన్‌ఫ్లుయెన్స్ అనేది ఎలా ఉండాలి అనే ఒక విషయం గురించి మనం తెలుసుకుందాము. సో, ఫస్ట్ మనము అడిక్షన్స్ విషయానికొచ్చేటప్పుడు కన్సిడర్ చేయాల్సినటువంటి ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, వీ హ్యావ్ టు కన్సిడర్ 3 ప్లానెట్స్ విచ్ రిప్రజెంట్స్ అవర్ సైకీ. అంటే మన యొక్క సైకాలజికల్ నేచర్‌ని సూచించేటటువంటి 3 గ్రహాలు. ఒకరొచ్చేసి చంద్రుడు, ఒకరొచ్చేసి బుధుడు, ఇంకొకరొచ్చేసి గురువు. చంద్రుడు దేనికి అంటే చంద్రుడు మనకు మనస్సును సూచిస్తాడు, మైండ్‌ని సూచిస్తాడు. బుధుడు వచ్చేసి మన యొక్క బుద్ధిని సూచిస్తాడు, ఇంటెలెక్ట్‌ని సూచిస్తాడు. గురువు వచ్చేసి మన యొక్క జ్ఞానాన్ని సూచిస్తాడు. అంటే మన యొక్క కాన్షియస్‌నెస్‌ని సూచిస్తాడు. సో, వెన్ మైండ్, ఇంటెలెక్ట్, కాన్షియస్‌నెస్ ఈ 3 మనకు అఫ్లిక్ట్ అయి ఉంటే ఏదో ఒక రీజన్ వల్ల మనకు ఈ యొక్క సైకీ అంటే సైకాలజికల్ నేచర్ ఆఫ్ ఎ పర్సన్ అనేది ఏదో ఒక విధంగా దెబ్బతింటుంది. ఇది దెబ్బతిన్నప్పుడు ఏం జరుగుతుంది అనంటే దే గో ఫర్ ప్లెజర్ సీకింగ్. అంటే ఇన్‌స్టంటేనియస్ ప్లెజర్ కోసం వాళ్ళకు తాపత్రయపడతారు వాళ్ళు. అంటే క్షణిక సుఖం, అంటే ఒక క్షణమైనా సరే సుఖం పొందాలనే ఒక విషయాని కోసం వాళ్ళు తాపత్రయపడుతూ అది వాళ్ళకు నెమ్మదిగా వ్యసనంగా మారుతుంది. ఇక్కడ ఈ వ్యసనాలకు కారకుడెవరు అని గనక మనం చూసుకుంటే గ్రహాల పరంగా వచ్చేసి రాహు వచ్చేసి వ్యసనాలకు కారకుడు. అలాగే వ్యసనాలు దేనివల్ల వస్తుంది? ఇంద్రియాల వల్ల వస్తుంది. అంటే ఒక మనిషి సెన్సెస్ అనేది అక్కడ వాళ్ళకు ఆ సెన్సెస్ అనేది వాళ్ళను డామినేట్ చేయాలి. అంటే సెన్సెస్ అనేది కమాండ్ చేయాలి. ఎవరికైతే సెన్సెస్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతారో, సెన్సెస్ అనేది వాళ్ళకు ఔట్ ఆఫ్ కంట్రోల్‌లో ఉంటుందో, వాళ్ళు దే గెట్ ఇంటు దిస్ కైండ్ ఆఫ్ అడిక్షన్స్. సో, ఈ ఇంద్రియాలు సెన్సెస్‌ని కంట్రోల్ చేసేది వచ్చేసి మనకు శుక్రుడు. సో, వీనస్‌ని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అనుకోండి. ఎందుకంటే శుక్రుడే మనకు సుఖాలకి కూడా కారకుడు. ఆ సుఖాలు మనకు ఎలా వస్తుంది? త్రూ డ్రగ్స్ వస్తుందా? లేదా త్రూ లైఫ్ వస్తుందా? త్రూ అచీవ్‌మెంట్స్ వస్తుందా? అనేదంతా మనకు శుక్రుడే రిప్రజెంట్ చేస్తాడు. ఏ సుఖమైనా సరే ఫ్రమ్ డ్రగ్ అబ్యూస్ నుంచి, ఫ్రమ్ మెడిటేషన్, లిబరేషన్ వరకు అన్ని సుఖాలని మనకు శుక్రుడే సూచిస్తారండి. ఓకేనా? సో, శుక్రుడు, రాహువు మనకొచ్చేసి సెన్సెస్‌ని, ప్లెజర్స్‌ని సూచిస్తారు. సో, ఈ రెండిటిని మనం కన్సిడర్ చేయాలి ఇక్కడ. స్థానాల పరం విషయానికొస్తే మనకు స్థానాలు వచ్చేసి ఏంటంటే వీ హ్యావ్ టు కన్సిడర్ 8th హౌస్ యాస్ ఎ ప్రిడామినెంట్ హౌస్ ఫర్ అడిక్షన్స్. మనకు జాతకంలో 8వ స్థానం వచ్చేసి వ్యసనాలను సూచించే ఒక భావం అవుతుంది. సో, ఆ 8th హౌస్, 8th లార్డ్ మనకు ఏదో ఒక విధంగా అఫ్లిక్ట్ అయి ఉండి మన మన నేను చెప్పినటువంటి ఈ గ్రహాలతో సంబంధపడి ఉండి దాని యొక్క టైం పీరియడ్ కూడా జరుగుతూ ఉంటే
ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ దశ ఫర్ గెట్టింగ్ అడిక్టెడ్. అంటే ఆ యొక్క దశల్లో వాళ్ళు వ్యసనాలకు చేరువయ్యే ఒక అవకాశాలు అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. సో ఇది నేను మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా వివరిస్తాను. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ మోక్ష త్రికోణం ఎప్పుడైతే మనకు కామ త్రికోణంతో లింక్ అవుతుందో, మోక్ష త్రికోణం వచ్చేసి ఏంటంటే 4th హౌస్, 8th హౌస్, 12th హౌస్. కామ త్రికోణం వచ్చేసి 3rd హౌస్, 7th హౌస్, 11th హౌస్. సో ఎప్పుడైతే మనకు ఈ మోక్ష త్రికోణాధిపతులు, కామ త్రికోణాధిపతులు సంబంధపడతారు, ద మోర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కామ త్రికోణ అండ్ మోక్ష త్రికోణ, ద గ్రేటర్ ద వల్నరబిలిటీ టువర్డ్స్ అడిక్షన్. అంటే ఎంతగా వాళ్ళు మీకు ఎంత గట్టిగా సంబంధపడితే మీకు అంత ఎక్కువ బానిసత్వం అనేది మనకు దొరుకుతుంది. అంటే అంత తీవ్రంగా వాళ్ళకు అడిక్షన్స్కి లోనవుతారు. సో ఇది నేను మీకు ఎగ్జాంపుల్ ద్వారా వివరిస్తాను. సో మీరు కనుక ఇప్పుడు స్క్రీన్ని గమనించినట్టయితే మీకు ఒక జాతకం కనబడుతుంది చూడండి. సో ఇది మగవారి జాతకం అండి. సో ఈయన జన్మించింది వచ్చేసి సింహ లగ్నంలో జన్మించారు. సో మీరు కనుక గ్రహస్థితిని గమనించినట్టయితే 4వ ఇంట్లో కుజుడు, చతుర్థంలో కుజుడు ఉన్నారు. పంచమంలో వచ్చేసి వక్రించిన బుధుడు, శనీశ్వరుడు, సూర్యుడు ఉన్నారు. అక్కడ నేను బుధుడికి బ్రాకెట్స్ వేసి ఉంచాను. ఎందుకు అనంటే బుధుడు వక్రించారు. అలాగే షష్టమంలో వచ్చేసి రాహువు, శుక్రుడు ఉన్నారు. సో శుక్రుడు అక్కడ బ్రాకెట్స్ వేసి ఉంచాను. సో శుక్రుడు కూడా వక్రించారు అక్కడ. 11వ ఇంట్లో వచ్చేసి వక్రించిన గురువుతో పాటు చంద్రుడు ఉన్నారు. గురువుకి నేను అక్కడ బ్రాకెట్స్ వేశాను, ఆయన వక్రించారు. అలాగే వ్యయస్థానంలో మీకు కేతు ఉన్నారు. సో ఇది ఈ యొక్క గ్రహస్థితి. ఇది ఇప్పుడు నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈయన వచ్చేసి డ్రగ్ అబ్యూస్, ఇంటాక్సికేషన్ అనేది ఏ లెవెల్కి వెళ్ళిపోయాడంటే దాదాపు ఒక 80 టైమ్స్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. అంటే ఇంకా బతకడం కుదరదు అని చెప్పి ఒక 8 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసి ఇప్పుడు ఆయన ఏదో దైవానుగ్రహం వల్ల దాని నుంచి బయటపడ్డాడు ఆయన. అంటే 5 టైమ్స్ రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి అది సక్సెస్ అవ్వలేక 8 టైమ్స్ సూసైడ్ అటెంప్ట్ చేసి న్యూమరస్ నెంబర్ ఆఫ్ కౌన్సిలింగ్ సెషన్స్ అటెండ్ అయ్యి ఇప్పుడు ఆయన ఒక రేంజ్కి బయట వచ్చారు. సో ఇది ఏ అడిక్షన్ అని చెప్పాలంటే నాట్ ఆల్కహాల్ అండి. ఆల్కహాల్, సిగరెట్, గంజాయి అంతా దాటి డైరెక్ట్ ఇంటాక్సికేషన్కి వెళ్ళిపోయారు అనుకోండి. అంటే డైరెక్ట్ డ్రగ్స్ని ఇంజెక్ట్ చేసుకుని బ్లడ్లో వాళ్ళు సుఖాన్ని పొందే రేంజ్కి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, అంత తీవ్రమైనటువంటి అడిక్షన్స్కి వెళ్ళారు. సో అందుకు రీజన్ ఏంటి అని చెప్తే మనం ఇక్కడ జాతకం పరంగా చూసుకుంటే మీరు చూడండి అక్కడ నేను చెప్పాను కదా మీకు సైకిక్ ప్లానెట్స్ అంటే బుద్ధికారకుడు, జ్ఞానకారకుడు, మనఃకారకుడు ఎలా ఉన్నారో చూడండి. అక్కడ బుద్ధికారకుడైనటువంటి బుధుడు వక్రించి 5th హౌస్లో ఉన్నారు, నంబర్ 1. జ్ఞానకారకుడైనటువంటి గురువు వక్రించి 11th హౌస్లో ఉన్నారు. మనఃకారకుడైనటువంటి చంద్రుడు, జ్ఞానకారకుడైనటువంటి గురువుతో కలిసి ఉన్నారు. సో అక్కడ ముగ్గురికి రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది చూడండి. అక్కడ జ్ఞానకారకుడు, బుద్ధికారకుడు, మనఃకారకుడు అక్కడ రిలేట్ అవుతున్నారు ఒకరికొకరు. గురువు, బుధుడు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. చంద్రుడు, బుధుడు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. గురువు, చంద్రుడు కలిసి ఉన్నారు. సో ఇక్కడ సైకలాజికల్ ప్లానెట్స్ అయినటువంటి ముగ్గురు సంబంధపడి ఉన్నారు. నెంబర్ 1. ఇక్కడ వాళ్ళు నార్మల్గా ఉండుంటే ప్రాబ్లం ఉండేది కాదు, లేదా ఏదైనా ఒక్క గ్రహం వక్రించి ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు. కానీ 2 గ్రహాలు వక్రించాయి చూడండి. ఎవరు? బుద్ధికారకుడైనటువంటి బుధుడు, జ్ఞానకారకుడైనటువంటి గురువు వక్రించున్నారు చూడండి. సో ఇప్పుడు బుద్ధికారకుడైనటువంటి బుధుడు వక్రిస్తే ఏం జరుగుతుంది అని అంటే ఒక మనిషి యొక్క ఇంటెలెక్టు, ఒక మనిషి యొక్క కాన్షియస్నెస్ అంటే బుద్ధి అనేది కోల్పోతాడు. ఎందుకు మనం డ్రగ్స్ ఇప్పుడు యూస్ చేయాలి అంటే ఇప్పుడు సుఖం పొందాలి అనుకుంటాము, ఆ సుఖానికి వాళ్ళు రీజనింగ్ అనేది వెతుక్కోరు. ఎందుకు మనకు ఆ సుఖం కావాలి అనే ఒక ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అనేది ఉండదు వాళ్ళకు. నంబర్ 1. జ్ఞానకారకుడు గురువు కనుక వక్రిస్తే కాన్షియస్నెస్ అనేది ఉండదు. అంటే వాళ్ళు ఇప్పుడు ఆ సుఖం మనకు దేనికి, అది టెంపరీగా ఉంటుందా, పర్మనెంట్గా ఉంటుందా, అది మనకు జీవితంలో అంత అవసరమా అని ఒక క్వశ్చన్ చేసుకోవడానికి గురువు వదలడు. ఎందుకంటే జ్ఞానం అనేది వాళ్ళకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. గురువు వక్రించినంత మాత్రాన జ్ఞానం లేదని చెప్పట్లేదు నేను, కానీ జ్ఞానకారకుడు వక్రించి అక్కడ ఆయనకు జ్ఞానాన్ని కొంచెం అఫ్లిక్ట్ చేస్తూ ఉన్నారు. నంబర్ 3. మనఃకారకుడు అయినటువంటి చంద్రుడు కూడా అక్కడ అఫ్లిక్ట్ అయి ఉన్నాడు. ఎప్పుడైనా సరే అక్కడ చూసుకుంటే మూన్తో ఉన్నది గురువు, ఇది మీరు గజకేసరి యోగం కింద తీసుకోకూడదండి, ఎందుకంటే అక్కడ గురువు వక్రించి ఉన్నారు. అండ్ ఇంకొకటి చంద్రుడి మీద చూసుకుంటే మేల్ఫిక్ ఇన్ఫ్లుయెన్స్ అనేది విపరీతంగా ఉంది.
బుధుడు చూస్తూ ఉన్నారు, శని చూస్తూ ఉన్నారు, కుజుడు చూస్తూ ఉన్నారు. సో పాపగ్రహాలు విపరీతంగా చూస్తూ ఉన్నాయి ఇక్కడ చంద్రుడిని. సో ఇక్కడ చంద్రుడు కూడా అఫెక్ట్ అవుతున్నారు కాబట్టి మనస్సు అంటే ఒక మనిషి యొక్క మైండ్ అనేది కూడా అక్కడ అఫెక్ట్ అయిపోతూ ఉంది. సో ఇప్పుడు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఆయనకు డ్రగ్ అబ్యూస్, అంటే ఇప్పుడు ఆయన స్టార్టింగ్ మొదలు పెట్టడం అనేది డ్రగ్స్ నుంచి స్టార్ట్ అవ్వలేదు, ఒక సిగరెట్తో స్టార్ట్ అయింది అనుకోండి. సో సిగరెట్తో స్టార్ట్ అయ్యి మళ్ళీ సిగరెట్లో గంజాయి వేసుకుని స్మోక్ చేయడము, అది అది అలాగలాగా తీవ్రమవుతూ అది ఇంజెక్షన్ స్టేజ్ వరకు వెళ్ళిపోయింది అనుకోండి. అంటే హయ్యెస్ట్ స్టేజ్ ఆఫ్ ఇంటాక్సికేషన్ వరకు వెళ్ళిపోయింది. అంటే ఈయన అడిక్షన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ ఏజ్లో స్టార్ట్ అయిందంటే 11 ఇయర్స్కి స్టార్ట్ అయిందండి. 11 ఏళ్లకే స్టార్ట్ అయిపోయింది. ఎందుకు అని కనుక చూసుకుంటే ద మెయిన్ రీజన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంబినేషన్, ద మోస్ట్ ప్రిడామినెంట్ కాంబినేషన్ కనుక చూసుకుంటే మీరు 6th హౌస్లో చూడండి, కనబడుతుంది మీకు శుక్రుడు రాహు యొక్క కంజంక్షన్ చూడండి అక్కడ. సో శుక్రుడు ఇంద్రియ కారకుడు, రాహు వచ్చేసి వ్యసనాలకి కారకుడు. వాళ్ళిద్దరూ కలిసి 6th హౌస్లో ఉన్నారు, నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ కనుక మీరు చూసుకుంటే గురువు చంద్రుడు బుద్ధికారకుడు మనఃకారకుడు ఎక్కడ ఉన్నారు, 11th హౌస్లో ఉన్నారు. వాళ్ళు ఎవరి నక్షత్రంలో ఉన్నారంటే రాహు నక్షత్రంలో ఉన్నారు, ఆరుద్ర నక్షత్రంలో ఉన్నారు వాళ్ళు. రాహు ఎక్కడ ఉన్నారు అని అంటే శ్రవణ నక్షత్రంలో ఉన్నారు. చూసుకోండి ఇక్కడ, అంటే చంద్రుడు రాహు పరివర్తన చెందుతూ ఉన్నారు. సో చంద్రుడికి రాహుకి అక్కడ ఏదో ఒక విధంగా రిలేషన్షిప్ అనేది ఏర్పడితే మనస్సు మీద ఆ యొక్క గ్రహణం ఎఫెక్ట్ అనేది పడుతుంది, ఎక్లిప్సింగ్ ఎఫెక్ట్ అనేది పడుతుంది. వాళ్ళకి అసలు కాన్షియస్నెస్ అనేది ఉండదు. డ్రగ్స్ కోసం సుఖం కోసం ఏ పని చేయడానికైనా దిగజారుతారు. ఓకేనా, ఆ రేంజ్కి తీసుకెళ్లే ఒక ఫినామినన్ వచ్చేసి ఏంటంటే చంద్ర రాహువుల యొక్క పరివర్తన, నక్షత్ర పరివర్తన అది ఇంకా తీవ్రంగా జరుగుతుందండి ఇక్కడ, అది చూసుకోవాలి. అలాగే జ్ఞానకారకుడు మనఃకారకుడు రాహు నక్షత్రంలో ఉన్నారు. రాహు మనకు వ్యసనానికి కారకుడు అవుతాడు కాబట్టి వ్యసన కారకుడైనటువంటి రాహు నక్షత్రంలో జ్ఞానకారకుడు మనఃకారకుడు, వ్యసనాలకి కారకుడైనటువంటి రాహువు మనఃకారకుడైనటువంటి చంద్రుడి నక్షత్రంలో ఉన్నారు. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే బుధుడు ఎవరి నక్షత్రంలో ఉన్నారని కనుక చూసుకుంటే బుధుడు వచ్చేసి శుక్రుడి నక్షత్రంలో ఉన్నారు. సో వక్రించి బుధుడు శుక్రుడి నక్షత్రంలో ఉన్నారు, శుక్రుడు కూడా వక్రించారు చూడండి అక్కడ. సో 2 వక్ర గ్రహాలు అక్కడ సంబంధపడుతూ ఉన్నాయా. వక్రించిన బుధుడు పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నారు. సో పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి వచ్చేసి శుక్రుడు, ఆయన కూడా వక్రించి 6వ ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వక్రించిన బుధుడు వక్రించిన గురువు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు, ఒకరితో ఒకరు పరివర్తనలో ఉన్నారు. మీరు అది గమనించాలి. అంటే బుధుడు వచ్చేసి ధనుర్రాశిలో వక్రించి ఉన్నారు, గురువు వచ్చేసి మిథున రాశిలో వక్రించి ఉన్నారు. సో గురువు వచ్చేసి బుధుడి రాశిలో, బుధుడు వచ్చేసి గురువు రాశిలో ఉన్నారు కాబట్టి పరస్పరంగా వాళ్ళిద్దరికి పరివర్తన యోగం జరుగుతుంది. ఇక్కడ పరివర్తన యోగం ఎలా జరుగుతుంది, నార్మల్ ప్లానెట్స్ పరివర్తన కాదండి, 2 వక్ర గ్రహాల పరివర్తన అనేది జరుగుతుంది. సో 2 వక్ర గ్రహాల పరివర్తన జరిగేటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ అనేది ఇంకాస్త స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడ వక్రిస్తే ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళ యొక్క ఇన్హెరెంట్ నేచర్ అనేది కోల్పోతారు, డిఫరెంట్ ఆస్పెక్ట్లో వాళ్ళు రిజల్ట్స్ అనేది ఇస్తారు. అంటే ఇప్పుడు శుక్రుడు వచ్చేసి సంగీతానికి కారకుడు, కళలకి కారకుడు, మంచి బట్టలు వేసుకోవాలన్నా, వివాహ సుఖము, వాహన సుఖము, గృహ సుఖము అన్నిటికీ కారకుడు శుక్రుడు. ఇవి సుఖాలే. కానీ శుక్రుడు వక్రిస్తే ఏమవుతుందంటే ఈ సుఖాలని ఇంకొక రకంగా ఇస్తాడు. అంటే సిగరెట్ తాగడము సుఖమే, గంజాయి కొట్టడము సుఖమే, మద్యము సుఖమే, ఆల్కహాలిజము సుఖమే, డ్రగ్స్ సుఖమే. సో ఆ యొక్క నేచర్ అనేది మారిపోతుంది అక్కడ. ద సేమ్ వే బుధుడు కనుక బలంగా ఉన్నారనుకోండి, అది వచ్చేసి మీకు మంచి మ్యాథమెటికల్ స్కిల్స్ని ఇస్తుంది, లాజికల్ స్కిల్స్ని ఇస్తుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇస్తుంది, అంతా ఇస్తుంది. కానీ బుధుడు కనుక వక్రిస్తే ఏం జరుగుతుందంటే ఇదే స్కిల్స్ మీకు చెడుగా జరిగే రకంగా చూసుకుంటుంది. అది లైక్ ఇప్పుడు న్యూక్లియర్ బాంబ్ కనిపెట్టారు కదా ఓపెన్హైమర్, అలాగా. అంటే వాళ్ళు కనిపెడతారు కానీ అది వినాశనం కోసం అయి ఉంటుంది. రీజన్ అనేది అల్టిమేట్గా ఇట్ కాసెస్ డిస్ట్రక్షన్. అలాగే గురువు కూడా, గురువు నాలెడ్జ్ ఇస్తారు. సో వక్రించిన గురువు ఎలా ఇస్తారు అని అంటే డిఫరెంట్గా ఇస్తారు నాలెడ్జ్ అనేది. అంటే నార్మల్గా ఉండే నాలెడ్జ్ కాకుండా వేరే డైమెన్షన్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇస్తారు. బట్ ఇది నేను అందరి కేసెస్లో చెప్పట్లేదు, కొందరి కేసెస్లో మాత్రమే. అందరి కేసెస్లో అయితే వక్రిస్తే కూడా నార్మల్గా ఎఫెక్ట్సే ఇస్తారు, కానీ కొందరి కేసెస్లో మాత్రమే ఇలా ఏదో ఒక రకంగా రిలేట్ అయి ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే 8th లార్డు 5th లార్డు
అక్కడ మీకు పరివర్తన అవుతూ ఉన్నారు. నంబర్ 1. నంబర్ 3, నేను ఇక్కడ చెప్పింది ఏంటంటే అడిక్షన్స్కి మీరు చూడాల్సినటువంటి స్థానం వచ్చేసి 8th హౌస్ని చూడాలి. చూడండి, మీరు అక్కడ అష్టమ స్థానంలో ఏ గ్రహము లేదు. సో ఇదేంటి అష్టమ స్థానం ఎలా ఇప్పుడు ఈయనకు అఫ్లిక్ట్ అయింది అంటున్నారా? మీరు గనక అష్టమ స్థానాన్ని గనక చూసుకుంటే అష్టమ స్థానంలో అసలు ఏ గ్రహము లేదు, అష్టమ స్థానాన్ని వచ్చేసి ఏ గ్రహము చూడట్లేదు. సో అష్టమ స్థానం వచ్చేసి ఫ్రీగా ఏ ఒక్క గ్రహ ప్రభావం లేకుండా అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. సో అష్టమ స్థానం ఏం చేస్తుంది అంటే అది ఆ మనిషి యొక్క ఫ్రీ విల్ మీద రిజల్ట్స్ అనేది ఇచ్చేస్తుంది. ఇది అష్టమ స్థానం కోసమే కాదండి, ఏ స్థానమైనా సరే జాతకంలో, ఏ స్థానం అయితే మీ జాతకంలో ఏ ఒక్క గ్రహ ప్రభావం లేకుండా ఉంటుందో అది కంప్లీట్గా మీ ఫ్రీ విల్ మీద ఆధారపడుతుంది. అంటే మీ యొక్క ఎఫర్ట్ మీరు ఎలా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ రేంజ్కి అది మీకు రిజల్ట్స్ అనేది ఇస్తుంది. సో ఇక్కడ ఆయన అడిక్షన్స్కి జస్ట్ అలా టచ్ చేసి వదిలేశారు అంతే. ఫుల్ విపరీతమైనటువంటి అడిక్షన్కి వెళ్ళిపోయారు ఆయన. అంటే ఆయన డిప్రెషన్కి వెళ్ళిపోయారు. డిప్రెషన్ ఎందుకు వస్తుంది? చంద్రుడు రాహు యొక్క నక్షత్ర పరివర్తన వల్ల ఆయనకు డిప్రెషన్కి గురయ్యారు ఆయన. ఎప్పుడు 15 ఇయర్స్కి డిప్రెషన్ ఆయనకు, 15 సంవత్సరాలకు డిప్రెషన్. ఆ తర్వాత ఈ 15 సంవత్సరాల నుండి ఆయన 28 సంవత్సరాలు వచ్చేంత వరకు, అంటే ఆల్మోస్ట్ 13 ఇయర్స్ ఆయన డిప్రెషన్లో సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుని ఇప్పుడు బయటకు వచ్చారు ఆయన. సో ఈ దశల విషయానికి వస్తే ఏ దశల్లో ఆయన ఇంటాక్సికేషన్కి గురయ్యారు, ఏ దశల్లో ఆయనకు వచ్చేసి ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చిందని కనుక చూసుకుంటే ఈయన జన్మించింది వచ్చేసి రాహు దశలో జన్మించారండి. సో రాహుదశ ఓన్లీ 3 months అనుకోండి, అది పెద్దగా ఎఫెక్ట్ లేదు. తర్వాత గురుదశ వచ్చింది ఆయనకు. గురుదశలో అన్నీ జరిగిపోయింది ఆయనకు. అంటే ఇప్పుడు వీళ్ళకు డబ్బులు ఎక్కువ ఉన్నాయండి, డబ్బులకి ఏం ప్రాబ్లము లేదు, మంచి రిచ్ ఫ్యామిలీ. ప్రాబ్లం అంతా ఏంటి అని అంటే తల్లిదండ్రులు ఈయనని దగ్గర పెట్టుకుని చూసుకోలేదు. తండ్రి జాబ్ చేస్తున్నారు, తల్లి కూడా జాబ్ చేస్తున్నారు. ఈయన వచ్చేసి హాస్టల్లో వదిలేశారు. ఎప్పుడు 7th స్టాండర్డ్కి హాస్టల్కి వేసేసారు ఈయన్ని. 7th స్టాండర్డ్ నుంచి ఆయన హాస్టల్లోనే పెరిగారు. ఇంకా మీకు తెలుసు కదా సిటీలో హాస్టల్స్ ఎలా ఉంటాయి అనేసి. పేరెంట్స్కి పిల్లాడు అసలు దగ్గరగా లేదు, అసలు పిల్లాడిని వాళ్ళు పట్టించుకోను లేదనుకోండి. ఓన్లీ దేవర్ కేరింగ్ అబౌట్ మనీ ఒకటి. సో వాళ్ళ అమ్మగారు ఏడుస్తూ మాట్లాడారు. అంటే ఆల్మోస్ట్ స్టేజ్ అనేది దాటిపోయిన తర్వాత ఇంకేం చేయగలరండి? అసలు కాలేజ్ ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేయలేదు ఆయన. డిప్రెషన్కి వెళ్ళిపోయారు. అసలు తల్లిదండ్రులు ఇంటికి రమ్మంటే కూడా రారు ఆయన, ఎక్కడికో వెళ్ళిపోతారు. కానీ కాల్ చేస్తే మాట్లాడరు, కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు. కానీ వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళ కొడుకుని చూసింది ఏ స్థితిలో అంటే చావు బతుకుల మధ్యన చూశారు. అంటే ఇంకేంటి కోమాకు వెళ్ళే స్టేజ్ అనుకోండి. ఆ రేంజ్లో ఆయనకు డ్రగ్ అబ్యూస్ చేసేసి ఆ తర్వాత ఆయనను రీహాబిలిటేషన్ సెంటర్కి వాళ్ళు జాయిన్ చేసిన తర్వాత అది ఒక్కసారి చేస్తే కూడా ఆయనకు రిజల్ట్ రాలేదు. ఒక 5 times కంటిన్యూస్గా జాయిన్ చేసి ఆ తర్వాత వాళ్ళకు ఒక పరివర్తన వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన హీ ఈజ్ క్వైట్ నార్మల్. అంటే ఈ దశ చెప్తున్నాను నేను, గురు దశలోనే ఆయనకు ఈ ఇంటాక్సికేషన్కి గురయ్యాడు ఆయన. గురుదశ ఆయనకు 1990 నుంచి 2006కు జరిగింది. అది అష్టమాధిపతి దశ. అష్టమాధిపతి వక్రించిన బుధుడితో పరివర్తన అవుతూ ఉన్నారు. ఆయన రాహు నక్షత్రంలో ఉన్నారు. రాహు వచ్చేసి ఇంద్రియకారకుడైనటువంటి శుక్రుడితో కలిసి ఉన్నారు. అది కూడా ఆయన కూడా వక్రించారు, శుక్రుడు కూడా. సో గురుదశలో ఆయనకు అడిక్షన్స్ స్టార్ట్ అయింది. ఎవరైనా చెప్తారు సింహ లగ్నానికి గురుదశ ఎలా ఉండాలి? పూర్వ పుణ్యాధిపతి దశ, అది కూడా 11 లాభస్థానంలో ఉండే దశ ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ అది ఎలా జరుగుతుంది అని అంటే యూ హ్యావ్ టు కన్సిడర్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. నక్షత్రాలను చూడాలి, మీరు ఇన్ఫ్లుయెన్సెస్ని చూడాలి. గురుదశలో ఆయనకు నార్మల్ సిగరెట్తో స్టార్ట్ అయిన అడిక్షన్ అండి. ఇది జస్ట్ స్మోకింగ్ ద్వారా స్టార్ట్ అయింది. నెమ్మదిగా అది లెవెల్ పెంచుకుంటూ వెళ్ళిపోయింది. డైరెక్ట్ డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకునే లెవెల్కి వెళ్ళిపోయింది. ఈవెన్ జైలుకు కూడా తీసుకెళ్లేవారు ఆయన్ని. వాళ్ళ పేరెంట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల బయటకు వచ్చేసారు ఆయన అనుకోండి. అంటే ఆ రేంజ్కి ఇప్పుడు ఎంత డబ్బు ఉంటే ఏం ప్రయోజనము, అన్ని డబ్బులు వాళ్ళు ఈయన రీహాబిలిటేషన్ సెంటర్కి ఖర్చు పెట్టేశారు. అంటే అసలు బాడీ అసలు కదలలేని స్థితికి వెళ్ళిపోయింది, ఆ రేంజ్కి వెళ్ళిపోయింది ఆయనకు. ఇంకా శని దశ అయితే మాట్లాడాల్సిన అవసరం లేదు. శని దశ ఆయనకు 2006కి స్టార్ట్ అయింది. శని దశ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ ఆయన డిప్రెషన్లో ఉన్నారు. బట్ అదే శని దశ ఆయనకు అడిక్షన్స్ నుంచి బయటపడడానికి కాపాడిందండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే శనీశ్వరుడు వచ్చేసి షష్టమాధిపతి పంచమంలో ఉన్నారు, ఆయన లగ్నాధిపతితో కలిసి ఉన్నారు. అలాగే పంచమ స్థానాధిపతి అయినటువంటి గురువు శనీశ్వరుడిని చూస్తూ ఉన్నారు. కాబట్టి శనీశ్వరుడు కష్టాలు ఇచ్చినా కూడా ఆయనకు రియాలిటీ ప్రాక్టికాలిటీ ఏంటనేది నేర్పించారు ఆయనకు. ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది కూడా శని దశలోనే.
శని దశలో చేసుకున్నా కూడా శనీశ్వరుడు ఆయనను చావు వరకు తీసుకెళ్ళి ఆ జీవితం అంటే ఏంటి, ఆ రియాలిటీ అంటే ఏంటి, ప్రాక్టికాలిటీ అంటే ఏంటి అని ఆయనకు నేర్పించి ఆయనకు అడిక్షన్స్ నుంచి బయటపడడానికి కాపాడాడండి. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన కనుక అడిక్షన్స్లోనే ఉంటారని అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ థర్డ్ హౌస్. ఒక మనిషి జాతకంలో థర్డ్ హౌస్ అనేది బలంగా ఉందనుకోండి, అడిక్షన్స్ ఉన్నా కూడా వాళ్ళు దాని నుంచి బయటపడిపోతారు. అడిక్షన్స్ కనుక ఇప్పుడు థర్డ్ హౌస్ కనుక బలహీనంగా ఉందనుకోండి, అడిక్షన్స్ నుంచి బయటపడడానికి చాలా కష్టమైపోతుంది. సో ఇక్కడ థర్డ్ లార్డ్ అనేటువంటి శుక్రుడు కూడా శనీశ్వరుడు యొక్క రాశిలో ఉన్నారు. శనీశ్వరుడు యొక్క దశ కూడా జరుగుతుంది కాబట్టి ఆయన వచ్చేసి ఆయనకు అడిక్షన్స్ నుంచి బయటపడడానికి సహాయపడ్డాడు. సో రైట్ నౌ శని దశ వచ్చినప్పుడు ఆయన ఇట్స్ క్వైట్ గుడ్ అనుకోండి. అంటే ఆయనకు జరగాల్సిన డ్యామేజ్ వచ్చేసి గురుదశలో జరిగిపోయింది. డ్యామేజెస్ అంతా గురుదశలోనే. అడిక్ట్ అవ్వడము, సబ్స్టెన్స్ అబ్యూస్ చేయడము, ఎడ్యుకేషన్లో బ్రేక్ రావడము, అంతా డ్రగ్స్ కోసం సర్వస్వం కోల్పోవడం అనేది గురుదశలోనే జరిగిపోయిందండి. శని దశలో ఆయనకు జరిగింది ఏంటంటే పరివర్తన. ఆ డ్రగ్స్ నుంచి బయటపడేటప్పుడు వచ్చే రిపర్కషన్స్, ఆ రిజల్ట్స్ అనేది అంతా ఆయన శని దశలో అనుభవించారు. సో ఓకేనా, ఇది ఎందుకు చెప్తున్నాను అంటే జాతకంలో ఇలాంటి కాంబినేషన్స్ చిన్నప్పుడే కనుక ఎవరి జాతకంలో గమనించినట్టయితే యూ కెన్ టేక్ ప్రాపర్ ప్రికాషనరీ మెషర్స్. దయచేసి తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల్ని అట్ స్మాల్ ఏజ్ అంటే ఇంటర్మీడియట్ లోపే హాస్టల్స్లో వేయకండి. ఆఫ్టర్ కాలేజ్ ఎడ్యుకేషన్ మీరు వాళ్ళని దూరం పంపించవచ్చు. కానీ ఈయన జాతకం తీసుకున్నట్టయితే హీ వాస్ వెయిటింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ. తల్లిదండ్రుల నుంచి అంత దూరంగా వెళ్ళిపోతే ఆయనకు అంత ఫ్రీడమ్ అనేది లభిస్తుంది. ఫ్రీడమ్ లభించిన తర్వాత హీ ఈస్ మిస్యూజింగ్ దట్ టైం, అంతే. సో వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ తాపేస్తున్నాను. దయచేసి ఇటువంటి కాంబినేషన్స్ ఎవరి జాతకంలో ఉన్నట్టయితే కొంచెం వాళ్ళకు మైండ్ అనేది ప్రశాంతంగా ఉండేటట్టుగా, ఒక మంచి ఆర్టిస్టిక్ క్వాలిటీస్ అనేది ఇంబైబ్ చేసేటట్టుగా చిన్నప్పటి నుంచే చూసుకుంటే వాళ్ళు ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకు. వాళ్ళు మంచి గ్రేటర్ హైట్స్కి కూడా రీచ్ అవుతారు. ఓకేనా, సో ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ యొక్క ఒపీనియన్స్ని కూడా కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.